everyone, this is Meghna from Nature Networking. So how are you all? I hope you all are doing well in your careers and in your life. So today our topic is about what is the difference between career and job. Okay, so చాలా మందికి ఏమనుకుంటారంటే తెలియదు కెరీర్ అంటే ఏంటి, జాబ్ అంటే ఏంటి. సో డిఫరెన్స్ తెలియక రెండు ఒక్కటే అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ సేమ్. ఓకే, వీ హ్యావ్ టూ డిఫరెంట్ థింగ్స్, జాబ్ అండ్ కెరీర్. జాబ్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ గోల్. అదే మన కెరీర్ అంటే ఏంటి, కెరీర్ అంటే లాంగ్ టర్మ్ గోల్. ఓకే, సో దిస్ ఇస్ అ బేసిక్ డిఫరెన్స్, షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. సో కెరీర్ వచ్చేసరికి ఏంటి అంటే మీరు కెరీర్ని జస్ట్ 1-2 nights కంప్లీట్ చేసేది కాదు. సో ఇట్ టేక్స్ లాంగ్ ప్రాసెస్ అనమాట. సో అదే జాబ్ అయింది అనుకోండి, మీ జస్ట్ మీకున్న నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు జాబ్ అనుకోండి, వీఆర్ డూయింగ్ ఏ జాబ్ అంటాం, లేదా ఐఎమ్ డూయింగ్ ఏ జాబ్ అంటాం, ఐ వాంట్ ఏ జాబ్ అంటాం. సో అదే కెరీర్ అంటే యూ హ్యావ్ టు బిల్డ్ ఇట్. అంటే బిల్డింగ్ అంటే ఊరికే కాదు కదా. సో వీ హ్యావ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు బిల్డ్ అవర్ కెరీర్. సో కెరీర్కి మనకి లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది అనమాట. జాబ్ అంటే షార్ట్ టర్మ్ లాగా అనమాట. సో జాబ్ అంటే లైక్ ఇప్పుడు మీరు సమ్ నీడ్లో ఉన్నారు, ఒక అవసరంలో ఉన్నారు, లైక్ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కానీ, లేకపోతే మీ పర్సనల్ సిచ్యువేషన్స్లో కానీ మీకు మనీ అవసరం. సో ఎర్నింగ్ చేయాలి మీరు. అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారు, ఏదో ఒక జాబ్ చూసుకుంటారు, ఆ జాబ్లో జాయిన్ అయిపోతారు, మీరు మనీ తీసుకుంటారు. అండ్ లైక్ అది మీకు లైఫ్ టైం కాదు కదా. సో అది జాబ్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి డెలివరీ బాయ్స్, ఫుడ్ బాయ్స్, కొరియర్ అండ్ ఇంకా మనకి క్యాబ్ డ్రైవర్స్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళ లైఫ్లో అయితే జాబ్ చేయలేరు కదా. లైక్ ఎక్స్ట్రాగా వాళ్ళకి ఎక్స్ట్రా మనీ కోసం అది చేస్తారు. సో అది జాబ్ అనమాట. అదే కెరీర్ అనుకోండి, మనం కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి మనకి సమ్ ఇయర్స్ పడుతుంది. బికాస్ లైక్ ఇప్పుడు మీరు కెరీర్లో మీరు మంచి పొజిషన్లో ఉన్నారనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, సమ్ గోల్ ఫిక్స్ చేసుకుంటారు. లైక్ ఐ వాంట్ టు బికమ్ ఏ డెవలపర్, జావా డెవలపర్ అనుకోండి. సో జావా డెవలపర్ అవ్వాలి అని ఫిక్స్ అవుతారు. జావా డెవలపర్ ఊరికేనే కాదు కదా. సో యూ హ్యావ్ టు స్టడీ యువర్ బీటెక్ ఆర్ సమ్ గ్రాడ్యుయేషన్. అది అయిపోయిన తర్వాత మీరు కోర్స్ నేర్చుకోవాలి. కోర్స్ అయిపోయిన తర్వాత దానికి మీరు ప్రాజెక్ట్స్ చేయాలి. ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత జూనియర్ డెవలపర్గా వెళ్ళాలి, తర్వాత సీనియర్ డెవలపర్గా వెళ్ళాలి, తర్వాత సో ఆన్ ప్రాసెస్. సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ హ్యాపెన్ విత్ ఇన్ 1 or 2 days కదా. సో ఇట్ టేక్స్ మోర్ టైం. సో అలా 1 nightలో కాకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనం లాంగ్ టర్మ్గా బిల్డ్ చేసుకునేది కెరీర్ అనమాట. సో అది కెరీర్ అండ్ ఇది జాబ్ అనమాట. ఓకే, సో టూ డిఫరెంట్ థింగ్స్. జాబ్ అంటే మన నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేది, కెరీర్ అంటే మన ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయి ఉండేది. లైక్ మీకున్న స్కిల్స్ని బట్టి కానీ, మీకున్న క్రేజ్ని బట్టి కానీ, సో మీరు చేసే దాన్ని బట్టి కానీ, సో మీ ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయి ఉండేది కెరీర్, అండ్ మీ నీడ్స్ పైన డిపెండ్ అయి ఉండేది జాబ్. సో డిఫరెంట్ థింగ్స్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జాబ్ అండ్ కెరీర్.